అవును, ఈ రోజు గెస్ట్ రావాలి కదా స్కిట్ లోకి. మీ స్కిట్ లో ఎవరు వస్తున్నారు గెస్ట్ గా? ఇప్పుడు గెస్ట్ అంటే ఏంటో ఒక హీరో కావాలి అంతేగా. మా టీమ్ లో ఇడే హీరో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలి, వాడున్నాడు. కమిడీ నేను ఉన్నాను, మా టీం గెస్ట్లు ఎందుకు? బయలుదేరుతాం పదండి. ఒరే ఇలా కాదు, నాకు ఒక ఐడియా వచ్చింది. అందరు గెస్ట్లు ఇక్కడ పిలిపించారు కదా, మేమే గెస్ట్లు అక్కడ కామెడీ చేస్తాం. చూద్దాం. వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటే మీరే చూడండి సార్. ఆల్ ది బెస్ట్. హాయ్. మీరెందుకు వచ్చారు? నేను ఎక్స్ట్రా తెలుస్తుంది నీకు ఎక్స్ట్రాలు ఎక్కువ అని. మురారి ఎవర్రా? నాన్న ఎవరు చంద్ర కోసం వచ్చారు నాన్న. రాఘవ గారు. రామప్రసాద్ మీరా? లోపల రండి. ఏంట్రా అంటున్నా అక్కడ నువ్వు? లోపలికి వెళ్ళి హోంవర్క్ చేయి. సరే అన్నారు సార్. వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం కానీ చెప్పండి సార్. మిమ్మల్ని మా టీమ్ లోకి ఇన్వైట్ చేద్దామని. లైన్ ఏంటి సార్? దానికోసం అడగడానికి వచ్చామండి. నాన్న అమ్మ పిలుస్తుంది. వస్తానని చెప్పా. మంచి లైన్ ఒకటి వచ్చింది సార్. మీ ముగ్గురు రాకుండా రామప్రసాద్ గారు 3 ఆటో పంచులు సార్. మీరు అద్దరిపోయే గెట్. అమ్మే వస్తుందట. నేను ఇప్పుడే వస్తాను సార్. అమ్మా మీ ఈ మధ్య మీ స్కిట్లు చూస్తున్నా రావట్లే, అస్సలు రావట్లే. ఏంటది? నవ్వు కామెడీ రెండూ రావట్లే. ఏమ్మా ఈ మధ్య మీ స్కిట్లు చూస్తున్నాను, రావట్లే, అస్సలు రావట్లే. ఏంటి సార్? నవ్వు కామెడీ ఇలాగే కదండి అన్నాడు మా వాడు. సార్ మీకు ఎలా తెలుసు? రోజు నన్ను ఇలాగే అంటుంటాడండి. మీది రావట్లేదు అన్నమాట. తెలుసు కదండి. నాన్న నీకంటే ఒక పేరుంది, మార్కెట్ లో వాల్యూ ఉంది, వీళ్ళ స్కిట్ లో చేసి చెడగొట్టద్దు. నిజమేనండి, మా ఊడు చెప్పింది నిజమే అనిపిస్తుంది నాకంటూ మార్కెట్ లో రేట్ ఉంది, ఒక వాల్యూ ఉంది, పేరుంది. నాన్న ఒక్క జోక్ అన్నిసార్లు చెప్పకూడదు నాన్న. పద హ్యాపీగా వెళ్ళి ఉల్లిపాయ కట్ చేద్దాం. పదండ్రా ఇంకెవరి దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం. అది గడికి ఫోన్ చేశాను, రమ్మని చెప్పాడు. పద. ఎక్కడ్రా? ఇల్లంతా ఎత్తుకుని ఎక్కడ ఉంది? మీ టెన్షన్ మీ కకృతి చూద్దామనే కావాలని తలుపేశా. ఏం కావాలని కాదు, ఇక్కడేదో ఉంది. అక్కడేదో ఉంది. అరే అది ఏం లేదురా, ఇప్పుడు మన స్కిట్ లో గెస్ట్ ఎంట్రీ ఉంది. అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య చూస్తున్నా రావట్లా, అస్సలు రావట్లా. ఏం రావట్లే? కామెడీ నవ్వు రెండు రావట్లా. ఇది నీకెలా తెలుసురా? ఆ రాఘవ గారి అబ్బాయి నన్ను కూడా ఫోన్ చేసి ఇలాగే అన్నాడు. ఇప్పుడు స్కిట్ లోని గెస్ట్ ఎంట్రీకి రమ్మంటున్నారా ఎవరో ఒకరిని. అది నువ్వు వస్తాడా? ఇప్పుడే రా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎవరు కావాలంటే వచ్చి మీ స్కిట్ లో చేసాం కదరా. అది మీకు పేరు రావడానికి. నువ్వు వచ్చి మా స్కిట్ లో చేయరా? మాకు పేరు పోద్ది కదా. ఏదో మీకోసం వస్తా. స్కిట్ లైన్ ఏంటి చెప్పండి. అది ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రా? లైన్ లేదురా. తలుపు తీసుకొని లైన్ వేయడానికి వెళ్ళిపోతాను అటు ఇటు. లైన్ లేదు మన దగ్గర. బోలా శంకర్ షూటింగ్ కి ఇదేంటి గాలోడా? నిజంగానే గాలోడు నువ్వు. మరి వీళ్ళు బయటికి వెళ్ళక తెలిసింది వీళ్ళ వాల్యూ ఏంటో. ఇప్పటికైనా అర్థమైందా ఓవర్ యాక్షన్ చేయకూడదని? అప్పటికి చెప్పా బ్లాక్ టీ షర్ట్ వేసుకోవద్దురా అని. బ్లాక్ శని. ఇదేంటిది? పేషెంట్ పిలిచావా? వస్తున్నారు సార్. డాక్టర్ గారు కాళ్ళు తీపులండి, నడవలేకపోతున్నాను. ఎప్పటి నుంచి? 2 సంవత్సరాల నుంచి. ఒక 2000 ఫీజు తీసుకోండి సార్. ఇప్పుడు తగ్గలేదు సార్. ఓకే. హలో ఏంటి మన హాస్పిటల్ బాంబు పెట్టారా? బాంబా? బాంబు అనగానే అలా పరిగెత్తాడంటే ట్రీట్మెంట్ ఇప్పుడు కాలు వచ్చాడు చూసా, బ్రహ్మాండం పరిగెడతాడు. పేషెంట్ ఏమైంది? పేషెంట్ నేను కదండి, మా తాతండి. మరి
నువ్వేంటే వీల్ చైర్లు వచ్చావు? యాక్చువల్లీ మా తాతకు బాగాలేదని చెప్పి ఆయాసం వస్తుందని చెప్పి నేను స్పృహ పడిపోయింది సార్. నువ్వు పడిపోయావా? తాత తాత డాక్టర్ చూడండి డాక్టర్, మా తాత లేకపోతే నేను బతకలేదు డాక్టర్. మీకు కమలాసన్ గారు ఏమైనా రిలేటివ్స్ అవుతారా? కాదు సార్. పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారు సార్ మీరు? లేదు సార్, మీకు కంపల్సరీ మీ డాడీని కనుక్కోండి, మీకు కమలాసన్ గారు రిలేటివ్స్ లేదు సార్. మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా కర్తనంగా మీరు పొడి కూర పడుకో. మా తాతను బతికించింది డాక్టర్. ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? వాచ్ అయిపోయిందయ్యా. తాత తాత ఒక నిమిషం, ఈడేవాడు ఆస్కార్ క్రాస్ చేసి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. తాతను బ్రతికించండి డాక్టర్ ప్లీజ్. సార్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్, మీకు కమలాసన్ గారి దగ్గర చుట్టాలే ఉంటారు మీకు. థ్యాంక్ యూ సార్. పక్కరండి. మీ తాతగారికి మొత్తం లోపలంతా క్రాక్స్ వచ్చేసేయండి. క్రీమ్ గారి తగ్గిపోద్ది అయితే. క్రీమ్ పోయే క్రాక్స్ కాదు, మొత్తం బ్రెయిన్ అంతా. ఇప్పుడు మన చూడు, వర్షం లేక ఎండలో పడి భూమి క్రాక్స్ అయిపోతుంది కదా, అలా క్రాక్స్ అయిపోయింది మొత్తం అంతా. అవునా, ఎందుకు వస్తాయి సార్ అవి? ఎండలో ఎక్కువ తిరుగుతూ వస్తుంటాయి. ఇప్పటికే చెప్పాను సార్, సమ్మర్ లో బయట తిరగద్దని మా తాతకి. తిరుగుతూనే ఉన్నాడు. తాత లేక తాత. ఉండండి, కంగారు పెట్టద్దు, నేను చూస్తున్నా కదా. ఆగండి ఆగండి, నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి. తాతగారు లివర్ బాగా పాడైపోయింది. తాతగారు సిగరెట్లు మందు ఏమైనా తాగారా? తాతకు అలవాట్లేం లేవు, అందుకనే పాడైపోయింది. యాక్చువల్ గా సిగరెట్ కాల్చడం కన్నా పక్కన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ వల్ల మనకు పాడైపోయింది లివర్. అంటే తాత ఏమైనా ఎంతమంది సిగరెట్లు ఎప్పుడు కాల్చడం కానీ? లేదు సార్. తాత యాక్చువల్లీ ఈ సినిమాలోని ముఖేష్ యాడ్ వస్తుంటారు కదా, నా పేరు ముఖేష్. ఆ పొగుతుంటాడు కదా, ఆ యాడ్ ఎక్కువ చూసేవాడు. బహుశా పొగ పీల్చినట్టున్నాడు ఈ స్క్రీన్ లో డైరెక్ట్ గా. మీకు చుట్టాలు అవుతారు అతను? మా కొడుకు సార్. కొడుకా? ఇద్దరికి ఎట్లా తాత అవుతాడు? ముత్తాతాడు. ముత్తాత సార్. పలకస్తారు. నాకు మూ పలకదు సార్. నేను కొన్ని మెడిసిన్స్ రాస్తాను, నేను తీసుకొస్తాను సార్. మెడిసిన్స్ ఏం రాయలేదంటారు ఏంటంటే? దాంట్లో ఏరేసాను. కొంచెం ఏదో ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. రాయండి డాక్టర్. బతకాలి డాక్టర్. మా తాత సార్. ఏంటి సార్ ఇది? టాలెంట్ -25 అని. దేనికి సార్ ఇది? ఇది మీరు వాడితే మీలో ఉన్న టాలెంట్ 25% తగ్గుతుందండి. అదేంటి సార్? మీకు మరి ఎక్కువ టాలెంట్ ఎక్కువైపోయింది, మాకు పేరు రావట్లేదండి. ఏమేం సార్? -50 చేశానండి. సార్ మరి నాకేం లేదా సార్? నువ్వు ఆల్రెడీ -100 లో ఉన్నా, పడుకో. ఒక నిమిషం, తాతకి ఆక్సిజన్ పెట్టాలి. ఆక్సిజన్ ఓకే. అదేంటి సార్ చెవులో పెడుతున్నారు? ఆ ముక్కు జలుబు చేసింది, అందుకే పెట్టేస్తా చెవులోని. చెవులో పెట్టినా కష్టం సార్. చెవులో పెట్టిన కష్టం. మా తాతకి చెవుడు వినపడదు పెట్టిన. వినపడ్డాం కాదయ్యా, పీల్చడానికి నువ్వు ఎక్కడ పెడదాం? నోట్లో పెట్టాడు. నోట్లో పెడితే మళ్ళీ డైలాగ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏమన్నాయి సార్ మా తాతకి? సార్ ఆక్సిజన్ పైప్ ఉన్నారు, పైప్ ఒకటే పెట్టారు, ఆక్సిజన్ ఎక్కడ సార్? పని చేయండి, మీరు ఊతునండి. మరి ఎక్కువ అడిగి -50 పెట్టాలి. టాబ్లెట్ వేసిపోయారు. తగ్గిపోతే ఇలా మెడిసిన్ తీసుకురండి మీరు. మెడిసిన్ తీసుకొస్తాను సార్. తాతగారు జాగ్రత్త, ఒక్కోసారి అందకపోతే ఏ పైప్ ఏది మీరు ఊదుకొని ఇటు పీల్చుకోండి. డాక్టర్ ఖాళీ ఉన్నారు కదా, మీకు ఒక ఆక్సిజన్ పెడతానండి. సార్ వెళ్ళి నాన్న జ్యూస్ ఇస్తా. ఏం పేరు? పావని. జ్యూస్ తాగుతారా? లేదండి. పర్లేదు తాగండి, మా తాతే ఉంది, రేపు మా పోతా. నీ గురించే టైంకి ఏం టాబ్లెట్లు వేయాలి ఏంటని అడుగుతున్నా. నాకు బాబు బాబు తాత ఎలా ఉందిరా జ్యూస్? తాత తాగాడు, తాతని అడగాలి. మూతి తుడుచుకోరా దరిద్రుడా. తాత పేషెంట్ రా, తాతను ఎలా చూసుకోవాలరా? తాత అంటే తాత అన్నారా పెద్దలు? అంత అన్నారా? మేధావులేరా, పెద్ద పెద్ద వాళ్ళేరా. రతన్ రతన్ టాటా అని పెట్టుకున్నారా? అది టాటా కదా నాన్న. అరే నార్త్ లో టాటా అంటారా, సౌత్ లో టాటా అంటారా?